విశ్వేశ్వరయ్య. భారతదేశంలో అతి ఉత్తమమైన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన పుట్టినరోజు జరుపుకుంటాం. ఆయన ఒకసారి మీలాగా కాలేజీలో చదువుతున్నప్పుడు, ఇంజనీరింగ్ కాలేజీలో ఒక జలపాతాన్ని చూడడానికి వెళ్ళాడట. ముగ్గురు మిత్రులు కలిసి. ఒక మిత్రుడు జలపాతాన్ని చూసి, ఆహా బ్రహ్మాండంగా ఉంది, మనం రోజు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేద్దాం అన్నాడట. ఇంకొక మిత్రుడు వచ్చి, ఇక్కడ ఒక చిన్న రూమ్ కట్టుకుందాం, రూమ్ నుంచి చూస్తుంటే జలపాతం కనిపిస్తుంది, ఆనందంగా ఉందనుకుంటాడు. కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏమంటాడంటే, ఎంత శక్తి వృధాగా పోతుంది ఈ ప్రాంతంలో అంటాడు. ఎంత శక్తి వృధాగా పోతుంది ఈ ప్రాంతంలో. ఆ జలపాతం కింద గనక ఒక టర్బైన్ డిజైన్ చేసి మనం పెట్టగలిగితే ఏమవుతుందంటే 600 గ్రామాలకు మనం కరెంట్ ఇవ్వచ్చు అని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నాడు. చూడండి, ముగ్గురు ఒకే కాలేజీలో చదువుతున్నారు. ఒకరేమో ప్రతిరోజు రావాలనుకున్నాడు, ఇంకొకడేమో అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టుకుందాం అనుకున్నాడు. కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య